ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ 2.70% క్లోజ్ అయింది. అట్లానే నిఫ్టీ 2.19% క్లోజ్ అయింది. సో ఈరోజు మార్కెట్ ఇంత హెవీ ర్యాలీ అయింది కదా. రేపు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మనం తీసుకోవాల్సిన ఎంట్రీస్ ఏంటి, అట్లనే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనం తీసుకోవాల్సిన ఎంట్రీస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం మొత్తం తెలుసుకుందాం. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,415లో క్లోజ్ అయింది. అట్లానే నిఫ్టీ వచ్చేసి 23,344లో అయితే క్లోజ్ అయింది. రేపు మార్కెట్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ప్రెడిక్ట్ చేసామంటే మనం ఫస్ట్గా కన్సిడర్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి 52,450 అనే లెవెల్ ప్రజెంట్ మార్కెట్లో రెసిస్టెన్స్గా అయితే అప్లై అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 52,800. ఈ రెండు మధ్యలో అయితే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. అండ్ సపోర్ట్ వచ్చేసి 51,762 అయితే ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 51,000 ఉంది. రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయినా ఆర్ఎల్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా వన్స్ బ్యాంక్ నిఫ్టీ 52,450 లెవెల్ని బ్రేక్ చేసి ఆ లెవెల్ని సస్టైన్ అయిన తర్వాత 52,500 లెవెల్ని బ్రేక్ చేసిందంటే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి మనకైతే చాలా అవకాశం ఉంది. సో మనము మేజర్గా డ్రా చేసుకోవాల్సిన లెవెల్ వచ్చేసి 52,500 అనమాట. మార్కెట్ ఈ 52,450 లెవెల్ని బ్రేక్ చేసి సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్గా సస్టైన్ అవ్వాలి. దాని తర్వాత 52,500 అనే లెవెల్ని బ్రేక్ చేసిందంటే మనకి అప్ సైడ్ మూవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలానే బ్యాంక్ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆర్ఎల్స్ న్యూట్రల్గా ఓపెన్ అయినా ఎప్పుడైతే ఈ 400 లెవెల్ని 52,400 లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ ఇచ్చిందంటే మాత్రం మనకి కొంచెం అన్స్టేబుల్గా ఉండిద్ది అనమాట. మార్కెట్ ఎంట్రీస్ మనం ఎలాంటి ఎంట్రీస్ తీసుకోలేము. కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవాల్సిందల్లా కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో. అట్లనే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం నాకు తెలిసి ఈ 2 డేస్లో పుట్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవడం కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నో ట్రేడింగ్ జోన్ అన్నమాట. ఓకేనా. వన్స్ ఈ 52,750 నుంచి 52,500 అనే లెవెల్ ఏదైతే ఉందో ఆ జోను అది నో ట్రేడింగ్ జోన్ అనమాట. అక్కడ మనం ఎంట్రీస్ తీసుకున్నా కూడా కన్సలిడేట్ మాత్రమే అవుతుంది మనకి. సో ఆ జోన్ అయితే నేను ఇగ్నోర్ చేసేస్తున్నా. ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ వచ్చేసి 23,344లో ఉంది. ఎప్పుడైతే మార్కెట్ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఆర్ఎల్స్ న్యూట్రల్గా ఓపెన్ అయినా వన్స్ మనకి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే మనం ఫస్ట్ టార్గెట్గా 23,430 పెట్టుకుంటున్నాం. అప్రాక్సిమేట్లీ 23,400 పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 23,430 లెవెల్ని కూడా బ్రేక్ చేసిందంటే మనం క్యారీ ఫార్వర్డ్ ఎంట్రీస్ అయితే మాత్రం నిఫ్టీలో దొరుకుతాయి మనకి. అట్లనే మనకి నిఫ్టీలో కింద ఉన్న రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, నిఫ్టీలో మనకి ఇక్కడ ఉన్న సపోర్ట్ జోన్ వన్స్ బ్రేక్ అయిందంటే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కడి వరకు 23,200 లెవెల్ వరకు అయితే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,150. అట్లనే మనకి సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,000 సైకలాజికల్ నెంబర్ కాబట్టి మనం దాన్ని సెకండ్ టార్గెట్గా ప్లేస్ చేసుకుంటాం. అట్లనే యాజ్ యూజువల్గా మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాము అంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,430, సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,500. ఈ రెండు సైకలాజికల్ నెంబర్స్ కాబట్టి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు వీటిలో. నాకైతే నా వ్యూ వచ్చేసి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి కనిపిస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోనే 2.70% అయితే మార్కెట్ క్లోజ్ అయింది. అట్లనే నిఫ్టీలో కూడా 2.19% నిఫ్టీ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇంత ర్యాలీలో ఉంది అని అనుకున్నట్టయితే మనము డెఫినెట్గా నేను ఒక 2-3 డేస్ అయితే కన్సల్టేషన్ కనిపించినా సరే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో క్యారీ ఫార్వర్డ్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆలోచించి తీసుకోండి.